ఈరోజు నా ప్లాన్స్ ఏంటంటే సోఫా అరేంజ్ చేశాను చెప్తా ఫస్ట్. మార్నింగ్ 9:30కి లేచాను. 9:30కి లేచి ఇంటికి ఫోన్ చేశా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంటికి ఫోన్ చేసి మమ్మీ, డ్యాడీతో మాట్లాడా. ఇండియాలో ఉంటారు. మాట్లాడి వాళ్ళతో 1 అవర్ మాట్లాడాను. కాన్ఫరెన్స్ కాల్‌లో మా అన్నయ్యని కూడా యాడ్ చేశాము. మా అన్నయ్య డెలవేర్‌లో ఉంటాడు. మేము ముగ్గురం కాసేపు మాట్లాడుకొని కాసేపు అయ్యాక కాఫీ చేశారు రూమ్‌లో ఉన్న బ్రో. బావుంది. చాలా అంటే చాలా బాగా చేశాడు. కాఫీ పౌడర్ ఎక్కువ వేయటం వల్ల ఇంకా చాలా బాగుంది. నేను కాఫీ అంత తాగను గానీ, ఎందుకో ఈరోజు తాగాలనిపించింది. తాగేశాక ఏం చేశానంటే, మళ్ళీ ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ పనుకున్నా. పనుకొని లేచి బ్రష్ చేశాను. మార్నింగ్ బ్రష్ చేయటం మర్చిపోయినా. సో, కాఫీ తాగాక బ్రష్ చేశాను. తర్వాత బిస్కెట్స్ ఉంటే తిన్నాను. ఆ టైంకే 12 అయిపోయింది. 12:30 సంథింగ్ అట్లా అయింది. 12:30 తర్వాత చూస్తే రూమ్‌లో ఉన్న బ్రో కనపడలేదు. సో, ఏమైందని ఫోన్ చేస్తే ఆయన ఆఫీస్‌లో ఉన్నాడంట. ఆయన మేనేజర్ సడెన్‌గా కాల్ చేసి ఆఫీస్‌కి రమ్మంటే ఎళ్ళాడు. తర్వాత ఫోన్ చేస్తే టమాటా రసం చెయ్యి తినబుద్ధయితుంది అని అన్నాడు. సో, 1 గ్లాసెస్ రైస్ పెట్టమంటే 1 గ్లాస్ రైస్ పెట్టి టమాటా రసం చేశాను. టమాటా రసం బాగొచ్చింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. సెకండ్ టైమే నా లైఫ్‌లో చేయటం. కానీ ఫస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగుంది. నిన్న నిన్న తెచ్చిన ఒక చికెన్ బిర్యానీ ఉంది. సో, అది వేడి చేసుకొని లైట్‌గా వైట్ రైస్ చేసుకొని సాంబార్ ఏసుకొని తింటాను. నాకు రేపు లేదు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది. సో, నేను అది అప్డేట్ ఇస్తాను ఎట్లయితుందని. ఇది సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ. ఇప్పుడైతే చదువుకుంటున్నా ప్రెజెంట్. చూపిస్తా ఆగండి నేను. సో, సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది మీతోటి. అందుకని చేస్తున్నాను. ఇంకప్పటి నుంచి నాకు ఒక 1 అవర్ చదువుతా. 3:00కి తినేస్తా బ్రో వచ్చాక. 3:00 తినేసి 3-5 పనుకుంటా. పనుకొని 5-6:30 వరకు ఒక 1 ½ అవర్ చదువుతా బ్రీఫ్‌గా. చదివేసుకొని తర్వాత జిమ్‌కెళ్తా ఒక 40 మినిట్స్. జిమ్‌కెళ్ళేసి మొత్తం అటు ఇటు చేసి 9 అవుతుంది. 9కొచ్చి మళ్ళా డిన్నర్ ఏదో ఒకటి చేసుకొని 10:00కి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో మాట్లాడతా. ఎట్లయితుంది ఏంటని. సో, ఇంక నైట్ 11, 12కి వరకు ఫోన్ వాడేసి 1 లోపల నిద్రపోతా. మళ్ళా మేలుకొచ్చేస్తది నాకు నైట్ 2, 3 టైమ్స్. లేచి వాటర్ తాగి పనుకుంటా. మళ్ళా రేపు కలుద్దాం. బాయ్. మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.